మసక కళ్ళతో చూస్తే మెరిసే నక్షత్రం కూడా మసి చుక్కేనంట తెలుసా. బ్లౌజ్ కుట్టిన తర్వాత సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువ వస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఫ్రంట్ పార్ట్ లో మనము డాట్స్ స్టిచ్ చేసిన వైపు మెయిన్ డాట్ ని బేస్ చేసుకుని సైడ్ జాయింట్స్ వైపు స్ట్రైట్ గా పట్టుకుని బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎంత ఎక్కువ వస్తుందో దానికి తగిన డాట్ ని ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ½ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, డాట్ వెడల్పు వచ్చి పావించి ఉండాలి. నిన్న నాకు ఒక కామెంట్ వచ్చింది, అది ఈ రోజు స్క్రీన్ మీద యాడ్ చేద్దాము అనుకున్నాను, కానీ కామెంట్ మాత్రం కనిపించట్లేదు. కొంపదీసి మీలో ఎవరైనా ఆ కామెంట్ ని కానీ కిడ్నాప్ చేశారా ఏంటి? కామెంట్ కిడ్నాప్ అయింది అనుకోండి, కంటెంట్ కూడా ఎస్కేప్ అయిపోతుంది. మరి ఆ పని మాత్రం చేయకండి. ఇది వచ్చిన కామెంట్ ఏంటో చెప్పనే లేదు కదూ. ఆటలు తర్వాత చెప్దూలే గాని ముందు స్ట్రైట్ గా కుట్టు వేయడం నేర్చుకో అని. నేను వేసే స్టిచ్ సూదిలా స్ట్రైట్ గా ఉన్నా వంకర కళ్ళకది వంకర్లానే కనిపిస్తుంది. తప్పు నేను చేసే పనిలో లేదు, మీరు చూసే పద్ధతిలోనే ఉంది. క్లారిటీ లేని కళ్ళకి అందరూ కుంటివాళ్లలానే కనిపిస్తారు అంటుంటే ఏంటో అనుకున్నా, ఇప్పుడు అర్థమైంది. నడుము లూజ్ ఎక్కువైంది కానీ సైడ్ జాయింట్స్ వైపు కుట్టు స్ట్రైట్ గా రావాలి అన్నప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫ్రంట్ పార్ట్ ని కింది వైపున ఒక ½ ఇంచు ఇలా బయట వైపుకి జరుపుకొని స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, నడుము లూజ్ అనేది తగ్గుతుంది. సైడ్ జాయింట్స్ వైపు కుట్టు కూడా స్ట్రైట్ గా వస్తుంది. ఫస్ట్ వీడియోలో చూపిస్తున్నట్లుగా లూజ్ ని మార్క్ చేసుకొని ఆ మార్కింగ్స్ పైన స్టిచ్ వేసేసుకోండి. ఆ తర్వాత ఆ స్టిచ్ ని బేస్ చేసుకొని స్కేల్ తో లైన్ గా డ్రా చేసుకొని స్ట్రైట్ గా స్టిచ్ వేసుకోండి. సైడ్ జాయింట్స్ వైపు స్టిచెస్ అనేవి స్ట్రైట్ గా వస్తాయి. ఇలా ఒక 3-4 స్టిచెస్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోండి. బ్లౌజ్ కి దారాలు రాకుండా ఇలా చివరన ఒక ½ ఇంచు లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని ఆ ఫోల్డింగ్ పైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటే ఓవర్లక్ లేకపోయినా బ్లౌజ్ ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది. మరి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి యూస్ఫుల్ అనుకుంటే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.